ఎడ్లకి రెంటికి కుడితి పెట్టిన తరువాత హోరీరాం తన భార్య ధనియాని పిలిచి, అబ్బాయిని చెరుకు నరకటానికి పంపు, నేనెప్పుడొస్తానో కాస్త కర్రిట్లా ఇయ్యవే అన్నాడు. పిడకలు చేస్తున్న ధనియా ఇప్పుడప్పుడే ఏం ముంచుకుపోయింది, 2 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళకూడదు అంది. ముడతల పడ్డ నుదురు మరింత ముడుస్తూ, ఆలస్యం అయితే దొరగారి దర్శనం అవుతుందో కాదో అని నేనేడుస్తుంటే నీ మెతుకులు గొడవాను నువ్వును, స్నానం చేసి పూజలో కూర్చుంటే ఆయనకే తెలీదాయే ఎప్పుడు లేచేదిని అని గింజుకున్నాడు హోరి. అందుకనేగా 2 మెతుకులు కతికి పొమ్మనేది. అయినా మొన్నేగా వాళ్ళొచ్చింది, ఇవాళ వెళ్ళకపోతే ఏం? తెలిసినా తెలియకపోయినా అన్నిటికీ తగుదనమ్మా అంటూ వస్తావు. ఆ కర్ర ఇట్లా ఇచ్చి పోయి నీ పని నువ్వు చూసుకో. అట్లా వెళ్ళి వస్తుండబట్టే ఈ మాత్రమైనా నిలబడి ఉన్నాం. ఊరంతా ఎట్లా ఉందో చూడటంలా, జప్తులు వేలం పాటలు ఒకటే రభస. మన ప్రాణాలు ఆయన పిడికిట్లో ఉన్నప్పుడు అయ్యా బాబు అనటమే మంచిది. పాపం ధనియాకి ఈ లోకం అర్థమయ్యేది కాదు. జమీందారు గారి పొలం చేస్తున్నాం, అంత మాత్రాన ఆయన కాళ్ళు ఒత్తవలసిన అవసరం ఏముంది? దేవుణ్ణి కొలిచినట్టు కొలవలసిన కర్మేం పట్టింది? శిస్తు కడుతూనే ఉన్నాం గదా. నిజమే, పెళ్ళై 20 ఏళ్ళయింది. అప్పటినుంచి చూస్తూనే ఉంది. ఎంత తూచి తూచి ఖర్చు చేసినా, ఎంత పొట్టగట్టుకుని గీసి గీసి కాని దగ్గర నుంచి జాగ్రత్త పడుతున్నా శిస్తు కట్టటమే గగనమవుతుండే. అందుకనే గదా కొంపలో ప్రతిరోజు ఈ కీచులాటలు. పుట్టింది 6గురైతే మిగిలింది 3. 16 ఏళ్ళు పెరిగిన కొడుకు గోవర్, 2 ఆడపిల్లలు. సోనా పెద్దది, రూపా చిన్నది. పెద్దదానికి 12 ఏళ్ళు, చిన్నదానికి 8. 3 బిడ్డలు పుట్టగానే పోయారు. మందు మాకు దొరికితే వాళ్ళని కూడా బ్రతికించుకునేదే. ఏం లాభం? చేతిలో ఎర్రని ఏగాని కూడా లేకపోయింది. తనకు మాత్రం ఏమంత వయసు వచ్చింది? 36ఏగా. అప్పుడే తలంతా నెరిసింది, మొహం ముడతలు పడింది, ఒంట్లో ఓపిక లేదు, కళ్ళకు కూడా మసగొచ్చి పడింది. కాలు మడిచి కూర్చుంటానికి కూడా వీలు లేకపాయే. ఎందుకొచ్చిన కర్మ? పొట్టకూడికేగా ఈ కొంపలో పడి పొద్దస్తమానము వెట్టి చాకరీ చేస్తున్నది. అయినా పొట్ట నిండదాయి. అందుకని ధనియా అప్పుడప్పుడు ఎదురు తిరిగేది. 4-5 చీవాట్లు తిన్న తర్వాత గాని మామూలు మనిషి అయ్యేది కాదు. ఇంట్లోకెళ్ళి కర్ర, పైపంచి, చొక్కా, చెప్పులు, తమలపాకుల సంచి తెచ్చి హోరి ముందు పడేసింది. ఇవన్నీ తెచ్చావెందుకే? అత్తారింటికెళ్ళమనా? అక్కడ మాత్రం ఎవరున్నారు? వయసొచ్చిన మరదల పిల్లలు, వెళ్ళి చూపిద్దామన్నా అని కళ్ళురిమాడు హోరి. ఉరిమి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆ, ఈ సుందరాకారం చూసి మురిసిపోవడానికిక వాళ్ళే తక్కువయ్యారు అని మూతి తిప్పుకుంది సిగ్గుతో ధనియా. చిరిగిన చొక్కా తీసి జాగ్రత్తగా మడతపెట్టి మంచం మీద పెడుతూ, అయితే నీ ముసలివాణ్ణయ్యాననేగా నీ ఉద్దేశం? ఇంకా నిండా 40 రాలేదు. మగవాళ్ళు 60 వచ్చినా మేరువుళ్లాగే ఉంటారు తెలుసా అన్నాడు హోరి. వెళ్ళి అద్దంలో మొహం చూసుకో. నీలాంటి వాళ్ళు మేరువులు కాదు, ఇంట్లో చూస్తే నెయ్యి పాలు కలికానికి కూడా దొరకవు. మేరువులంట మేరువులు. భగవంతుడా, ఈ రోజులు ఎట్లా గడుస్తాయి? ముసలివాళ్ళం అయితే ఎక్కడికెళ్ళి బిచ్చమెత్తుకోవాలి అని నేనేడుస్తుంటే అంది ధనియా. కళ్ళ ముందు కనిపించే ఈ వాస్తవికతలో పడి హోరి ముసిముసి నవ్వులు కుమిలి కుమిలిపోయినాయి. 60 వచ్చేదాకా ఎక్కడుంటామే పిచ్చిదానా, అంతకుముందే ఎగిరిపోతాం అంటూ కర్ర తీసుకున్నాడు. ఇక చాలే, అవేం మాటలు? నీతో మంచి మాటండం కూడా భయమే, పాడు మాటలు నువ్వును అని విసుక్కుంది భార్య. హోరి భుజం మీద కర్ర పెట్టుకుని బయలుదేరాడు. ధనియా అతడు కనబడుతున్నంతసేపు వాకిట్లోనే నిలబడింది. భర్త అన్న మాటలు విన్న తరువాత భార్యకు గోరు చుట్టు మీద రోకటి పొట్టు కొట్టినట్లయింది. ఆవిడ మనసులో లేదు. తాను నోచిన నోముల వల్లనైనా తన భర్త దక్కుతాడేమో. ఆవిడ అంతఃకరణంలోంచి బయలుదేరిన ఆశీర్వాదాలు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడతాయి. ఆ పసుపు కుంకమే ఆవిడకున్న కాస్త ఆధారమును, ఆ గడ్డి పరుకును పట్టుకునే ఉన్న కష్టాల కడలిని ఈదుతుంది. ఆయనన్న మాటలు అబద్ధం కాదు కనుకనే ఆవిడికంత బాధ. గుడ్డివాడి వంటే కళ్ళు లేని కబోదికి ఎంత బాధ కలుగుతుందో కళ్ళున్న వాళ్ళకెట్టా అర్థమవుతుంది? హోరి కాలిదారినే పడి నడిచి వెళ్తున్నాడు.
దారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెరుకును చూచి అతని మనసు ఉరకలు వేసింది. దేవుడి దయ వల్ల అదనులో వాన కురిసి కాడ పెరిగితే ఒక మంచి ఆవును కొనుక్కోవాలి. అడవారకం ఆవు గాదు. ఆవన్న తర్వాత 4, 5 సేర్లన్నా పాడి ఉండాలి. గోవర్ పాలంటే ఆర్చుకుని చూస్తాడు. ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటాడు? ఒకేడన్నా పాడి తాగితే కానీ వాడికి మనిషి రూపు రాదు. 1, 2 కోడెలు పుడితే ఇంకా మంచిది. ఆవులేం దొడ్డి ఏం దొడ్డి? ప్రొద్దునే లేవగానే గోవు దర్శనమైతే ఇంక కావలసిందేముంది? ఈ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో, ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందో. హోరీకి ఈ కోరిక చాలా రోజుల నుంచి ఉంది. ఏ గృహస్థు కోరుకోడు తన దొడ్డిలో ఆవు ఉండాలని? బ్యాంకులో డబ్బు వేసి వడ్డీ తింటూ బ్రతకడం మంచిదని, ఇంకో 10 ఎకరాలు కొనుక్కుని మరో గట్టి మేడ కట్టుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతకాలని గొంతెమ్మ కోరికలు కోరుకోగల శక్తి లేదు హోరీ పసి హృదయానికి. హోరీకున్న కోరికల్లా ఆవు, అదే అతని సర్వస్వం. జ్యేష్ఠమాసం. సూర్యుడు మామిడి తోపులో నుంచి పైకెక్కుతున్నాడు. గాలి కూడా వేడెక్కుతుంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు పలకరించి 2 గుక్కలు హుక్కా తాగి వెళ్ళమని హోరీని ఆహ్వానించుతున్నారు. కానీ హోరీకంత తీరుబడి ఎక్కడుంది? ఏదో దొరగారితో తనకున్న పరిచయాన్ని బట్టి వీళ్ళందరూ ఇట్లా గౌరవిస్తారు కానీ, లేకపోతే తన వంక చూసేవాళ్ళెవరు? తన దగ్గరేముంది? 5 కుంటల కొండ్ర అయినా 4, 5 నాగళ్ళున్న మూతుబరులు కూడా తనని గౌరవిస్తున్నారంటే అదంతా దొరగారి చలవ. ఇప్పుడతను పొలాల మధ్యగా పోయి కాలిదారి వదిలిపెట్టి లోయలో అడుగుపెట్టాడు. జ్యేష్ఠమాసం కాబట్టి లోయంతా పచ్చటి గరిక పరుచుకునుంది. చుట్టుప్రక్కల గ్రామాల గోవులన్నీ ఇక్కడికే వస్తాయి మేతకి. లోయలో గాలి చల్లగా తగిలింది. పగలల్లా ఎట్లాగో ఎండలోనూ వడగాలిలోనూ తిరగాలనాయే. కాసేపు కూర్చుని అలసట తీర్చుకుందామనుకున్నాడు. కొందరు మోతుబరులు ఈ లోయ పట్టా రాయించుకుందామని తంటాలు పడ్డారు. ధర కూడా బాగానే పెట్టేవాళ్ళు. రాయ్ సాహెబ్ ససేమీరా అన్నాడు. అదంతా పశువుల మేతకే, ఎంత డబ్బిచ్చినా అమ్మేది లేదు అన్నాడు. ఆయన కడుపు చల్లగుండా ఇంకొక జమీందారైతే ఆ మాట అనేవాడా? గోవులా గాడిద గుడ్డ, డబ్బొస్తుంది అమ్ము కూర్చుంటా అనేవాడు. కానీ రాయ్ సాహెబ్ అట్టాంటివాడు కాదు. అయినా ప్రజల మంచి చెడ్డ చూడనివాడు ఏం జమీందారు? భోలా ఆవుల్ని తోలుకుని ఎదురుగా వస్తున్నాడు. భోలా కూడా ఆ ఊరివాడే, గొల్లవాడు. పెరుగు నెయ్యి అమ్ముకుని కాలం గడుపుతుంటాడు. మంచి ధరలొస్తే ఆవుల్ని అమ్ముతాడు. అతను తోలుకొస్తున్న ఆవుల్ని చూస్తే హోరీకి మనసయింది. సామిరంగా ఆ ముందొచ్చే ఆవును తనకిచ్చేస్తే డబ్బుదేముంది? ఏదో వెనుక ముందు చూసుకోవచ్చు. నిజమే, ఇంట్లో డబ్బు లేదు. ఇంతవరకు శిస్తు బకాయి ఉంది. విశ్వేశ్వరుడి గారికి ఇవ్వవలసిన అప్పు వడ్డీతో సహా పాపంలాగా పెరుగుతుంది. అయినా బీదతనానికి దూరదృష్టంటూ ఉండదు. అప్పులిచ్చిన వాళ్ళ తిట్లు, శాపనార్థాలు అలవాటైపోతాయి. సిగ్గు బిడియం అంటూ ఉండవు. అందులోనూ ఇన్ని సంవత్సరాల నుంచి వెంటబడుతున్న కోరిక. అందుకనే, ఏం భోలా, బావున్నావా? సంతకెళ్ళావట, ఆవులేమన్నా కొనుక్కొచ్చావా ఏమిటి అని అడిగాడు. భోలా కూడా సామాన్యుడు కాదు. హోరీ మనసులోని మాట ఇట్టే పసికట్టేశాడు. ఆ 2 ఆవులు 2 పెయ్యలు కొనుక్కొచ్చా. ఉండావులు ఎండిపోయినాయి, పాలమ్మందే గడవదుగా అన్నాడు. ముందున్న ఆవు మనుగులు చరుస్తూ పాడావుకు మళ్ళేనే ఉంది. ఎంత ధర పెట్టావు అని అడిగాడు హోరీ. సంతలు మండిపోతున్నాయనుకో, 80 రూపాయలు ఇచ్చేటప్పటికి తాతలు దిగొచ్చారు. పెయ్యలు ఒక్కొక్కటి 30. ఒకేపున ధరలిట్టా మండుతుంటే షావుకారేమో రూపాయికి 8 సేర్ల పాలిమ్మంటాడు. గుండెంటే మీదేనా అబ్బాయి? అయితే ఏంలే, ఇలాంటి ఆవులు చుట్టుపక్కల ఎక్కడా లేవు. భోలాకి నిక్కెక్కువైంది. ఆ రాయ్ సాహెబ్ 100 ఇస్తానన్నాడు. పెయ్యకి 50 పెడతానన్నాడు. అయినా నేను ఒప్పుకోలా. దేవుడు దయతలిస్తే. నిజమే లేరా అబ్బాయి, ఆయన మాత్రం ఏం పెట్టి కొంటాడులే. నజరానాగా ఇస్తే పుచ్చుకుంటాడు గాని, కొనాలన్నా అమ్మాలన్నా మీది తెగింపు. ఇట్లాంటి ఆ ఒక్కటుంటే చాలు, దొడ్డి కలకలలాడుతుంది. అయినా మాకంత అదృష్టం ఉంటేగా. భోలాతో చెప్పకూడదా అంటుంది ఇంట్లో. ఎప్పుడన్నా కనపడితే అట్లాగే చెబుతాలే అన్నా. నీ గుణం చూసి మురుసుకుంటుందనుకో అది. పరాయి ఆడవాళ్ళని చూస్తే తలన్నా ఎత్తడు, తలంచుకునే మాట్లాడతాడు. పెద్ద మనిషి అంటుంది ఆ ధనియా. భోలా మనసు నిండిన పాల చెంబైంది. ఆడవాళ్ళని ఆడపడుచుకు మళ్ళీ చూసుకొని మనిషి అలాంటి వాడి ప్రాణం నిలువునా తీసేసినా పాపం లేదు.
బంగారం లాంటి మాట మాట్లాడావు భోలా. ఇతరుల గౌరవం తన గౌరవం అనుకున్నవాడే మనిషి. మగాడు చస్తే ఆడదానికి దిక్కుండదంటారు కానీ ఆడది చచ్చిన తర్వాత మగాడి జన్మ అంతేగా. కాళ్ళు చేతులు ఇరిగినట్టే. నాకు ఆడదిక్కు లేకుండా పోయిందిగా బాబు. కొంపలో గుక్కెడు మంచినీళ్ళు అందించే వాళ్ళు కూడా లేకుండా పోయారుగా. హోరికి కూడా తెలుసు క్రిందటి సంవత్సరమే వడదెబ్బ తిని చనిపోయింది భోలా భార్య. కానీ 50 ఏళ్ళు నెత్తిమీదకొచ్చిన ఈ గొళ్ళ మనసు ఇంత మెత్తగా ఉంటుందని హోరీ కలలో కూడా అనుకోలేదు. భోలా భార్య కావాలని తపన పడుతున్నాడు. ఇంకేం, హోరీ మంచి లౌకికుడు. ఎవరో అన్నట్లు ఆడదలేని కొంప దయ్యాల కొంపతో సమానం. ఎక్కడా సంబంధం చూడాలా మరి? చూడకేం బాబు, అంత త్వరగా తేలుతుంది. 100-50 ఖర్చు చేయాలని కూడా అనుకుంటున్నా. దేవుడిదయ ఎట్లా ఉందో గాని నేను కూడా కనుక్కుంటాలే. ఏదో దేవుడి దయ తలిస్తే ఒక ఇంటివాడు అవుదు గాని. అంతే బాబు, అంతే. దేవుడు తిండికి మాత్రం లోటు చేయటం లేదు. రోజుకి 25-30 సేర్ల పాలు కళ్ళ చూస్తూనే ఉంటా. మా అత్తారి ఊళ్ళో ఒక పిల్లుంది. 4-5 ఏళ్ళయిందనుకుంటా. దాని మొగుడు కలకత్తా వెళ్ళి ఏదో పాపం చాకరీ చేసుకుని బ్రతుకుతుందనుకో. పిల్ల జల్లా కూడా లేరు. పిల్ల మంచిదే. వింటుంటే భోలాకి నోరూరింది. ఆశలో ఉన్నంత అమృతం మరెక్కడ దొరుకుతుంది? అదంతా నీ చేతుల్లో పని బాబు. తీరుబడి చూసుకుని ఒకసారి వెళ్ళొద్దామా? మంచి చెడ్డ మాట్లాడి నీకు చెప్తాగా. ఇట్లాంటి విషయాలు తొందరపడటం కూడా మంచిది కాదు. అంతేలే బాబు, నీ ఇష్టం వచ్చినట్లే కాని. తొందరేముందులే. అన్నట్లు ఈ ఆవును తోలుకెళ్తావా? తోలుకెళ్ళు. నేనెక్కడ భరించగలనయ్యా దాన్ని. నువ్వు మాత్రం నష్టం పడ్డం మంచిదా? అయిన వాళ్ళ గొంతులు నొక్కటం నాకు చేత కాదు బాబు. ఏదో ఒక విధంగా రోజులు గడుస్తూనే ఉన్నవిగా. ఏమిటి బాబు, నేను మాత్రం పరాయవాడినా? ఆవును తోలుకెళ్ళు. నీ ఇష్టం వచ్చినంత ఇద్దు గాని. నీ ఇంట్లో ఉన్నా నా ఇంట్లో ఉన్నా ఒకటేలే. 80 ఇచ్చొచ్చాగా, ఆ 80 ఇయ్యి. చూడు, నా దగ్గర రొక్కం అనే మాట లేదు చెప్తున్నా. నిన్ను రొక్కం ఎవరిమ్మన్నారయ్యా అంటే హోరీ రొమ్ము గజం పెరిగినట్లయింది. 80 రూపాయలంటే ఏమంత ప్రియము కాదు. 5-6 సేర్లైనా ఇస్తుంది. కోడెలు పుడితే కోడెలే చేస్తాయి. ఇంతకంటే రెట్టింపు దొడ్లో ఉంటేనే చాలు. ఇట్లాంటి ఆవు 4-5 వందలు అప్పున్నమాట నిజమే. తీర్చేదా పెట్టేదా? ఆ 3 ముళ్ళు పడితే 2 ఏళ్ల దాకా నోరు కూడా ఎత్తడు ఈ భోల. పడకపోతే మాత్రం ముంచుకుపోయేదే ఉంది. రోజు వస్తాడు, కేకలేస్తాడు, పోట్లాడతాడు. అంతేగా. ఈ కేకలు తిట్లు రోజు ఎట్లాగూ ఉంటూనే ఉండే. రైతులకి ఇదొక లెక్క. ఇవన్నీ కాచి వడబోసి తాగిన ఘటాలు. ఇక భోలాని మోసం చేస్తున్నాడా అంటే అదంతా లౌకిక వ్యవహారం. అందులో తప్పే ఉంది. సొంత లాభం కోసం ఇట్లాంటివి రోజుకెన్ని చేయటం లేదు. ఇంట్లో 4-5 నా దగ్గర ఒక్కగాని కూడా లేదు బాబు అని మున్సబు ముందు ఒట్టులు పెట్టుకోలా? అమ్మే ముందు జనప గింజల మీద నీళ్లు చిలకటంలా? ప్రత్తిలో గింజలు తీయకుండా ఉంచటంలా? ఇంకొక సేరు తక్కువ తూగుతాయని? అయినా భోలా ముసలివాడు. పడుచువాడిలాగా పెళ్ళం కావాలంటున్నాడు. అట్లాంటి వాడి దగ్గర ఈ మాత్రం లాభం కొట్టినా పర్వాలేదు. భోలా ఆ ఆవు పలుపు హోరీకిస్తూ, తోలుకెళ్ళు బాబు, 5-6 సేర్లిస్తుంది. పద, నేను కూడా ఇంటి దాకా తోలుపెట్టే వెళ్తాలే. కొత్త గదు, దారిలో గల్లంతేమన్నా చేస్తుందేమో. నిజం చెప్పనా బాబు, దొర 90 ఇస్తానన్నాడు. కానీ వాళ్ళకి గోలచ్చి విలువేం తెలుస్తుంది? నా దగ్గర తీసుకుంటారు, ఎవరికో తోలు పెడతారు. వాళ్ళు మేపుతారా ఏమన్నానా? పాలిస్తా అంటే ఉంచుకుంటారు, లేకపోతే అమ్మి పారేస్తారు. డబ్బులో ఏముంది బాబు, మాటుండాలి గాని. మీ ఇంట్లో కట్టేస్తే మేపుతావు, పాలు తాగుతావు. దాని డొక్కలు ఎండవు, దాని ఉసురు నాకు తగలదు. ఏం చెప్పను బాబు, ఇంట్లో చిట్టు నిండుకుంది. మున్సబు దగ్గర అప్పు తెద్దామనుకుంటున్నా. అప్పుడెప్పుడో తెచ్చుకుంది, ఇప్పటిదాకా తీర్చకపోతుని. ఆయన మాత్రం ఎట్లా ఇస్తాడులే. ఏం ఖర్చో బాబు, ఒక్కొక్క దానికి గుప్పెడు గుప్పెడేసినా రోజుకి ఇరస కావాలాయే. ఎక్కడి నుంచి తేవాలో, ఏం చేయాలో ఏమీ తోచటం లేదు అన్నాడు. ఆరినీ దుంపతేగా, నాతో మాటన్నా అనకపోతివే. మొన్నే అమ్మేసా మిగిలిందంతా అని తన సానుభూతి తెలియజేశాడు హోరీ. భోలా తలబాదుకున్నాడు. కష్టాలేమని చెప్పుకోను బాబు, ఆదుకోవడానికి ఒక్కడు రాడు. విని అందరూ సంతోషించేవాళ్లే. ఎండిపోయిన ఆవులకి పర్వాలేదనుకో, వరిగడ్డేసినా సరిపోతుంది. పాడావులకెట్టా నువ్వొక 25-30 ఇస్తే వాటికని చిట్టన్నా కొనుక్కుంటా. రైతులు స్వార్థపరులే. లంచం ఇవ్వాలంటే తొందరగా మూట విప్పరు. బేరసారాలు కూడా బాగా ఓపిగ్గానే చేస్తారు. వాళ్ళ గడప రోజుకు 10 సార్లు త్రొక్కిన బకాయి వసూలంటూ కాదు. ఇదంతా నిజమే. కానీ మనం ఒక సంగతి మర్చిపోకూడదు. వాళ్ళు ప్రకృతిలో కలిసిమెలిసి జీవిస్తారు. చెట్లకు కాయలు కాస్తే మనం అందరం తింటాం. పొలాల్లో ధాన్యం పండితే లోకం అంతా తింటుంది. ఆవు పొదుగులో పాలున్నా ఆవు తాగదు.
ఆ పాలను తాగేది మనమే. మేఘాలు వర్షిస్తే పృథ్వీ దాహం తీరుతుంది. ఇలాంటి ప్రకృతిలో కుత్సిత స్వార్థానికి తావులేదు. హోరీ రైతు బిడ్డ. ఇతరుల గుడిసెకి నిప్పట్టుకుంటే చలి కాచుకుంటూ కూర్చోవటం అతనికి చేతగాదు. భోలా కష్టాలు వింటుంటే అతని మనసు చివుక్కుమంది. ఆవు పలుపు మళ్ళీ అతని చేతిలో పెడుతూ, నా దగ్గర డబ్బు లేదు నాయనా, ఉన్న చిట్టులోనే కాస్తో కూస్తో వచ్చి పట్టుకెళ్ళు. చిట్టు కోసం గోవు నమ్మటం ఎందుకు నాయనా, నాకు మాత్రం ఆ ఉసురు తగలదు అన్నాడు హోరీ. భోలా కూడా నిండారులయ్యాడు. నీ ఎడ్లకి మాత్రం డొక్కలెండవు, నీ దగ్గర మాత్రం ఏమంత ఉందిలే అన్నాడు. ఈ ఏడు కాస్త బాగానే ఉందిలే ముదనష్టపాడిని. ఈ ఊసెందుకెత్తాలి నేను? నువ్వు చెప్పలేదే అనుకో, నాకు తెలిస్తే నేను మాత్రం బాధపడను. భోలా నన్నింత పరాయివాడిగా చూశాడే అని అవసరమైనప్పుడు ఆదుకోకపోతే ఎట్లాగురా నాయనా? సరేలే, నా మాటిని ఆవును తోలుకెళ్ళు. ఇప్పుడు కాదులే, తర్వాత. అయితే చిట్టుధర పాల ఖాతాల్లో మినహాయించుకుంటావా? ఆ, ధరాను పాడును. మీ ఇంట్లో 2-3 పూటలు అన్నం తింటే డబ్బు పుచ్చుకుంటావా ఎక్కడైనా? పిచ్చివాడా అన్నాడు హోరీ బాధపడుతూ. నీ ఎడ్ల డొక్కలు మాత్రం ఎండవా అంట. దేవుడి దయుంటే దారే దొరకపోతుందా? ఆషాఢం ఎట్లాగో నెత్తి మీదకి వచ్చిందా? జొన్న చొప్ప వేస్తాగా. ఏమన్నాను బాబు, ఈ ఆవు నీదే. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తోలుకెళ్ళు. అది కాదురా నాయనా, వేలంపాటలో పక్కింటివాడి ఎద్దు చౌక వచ్చింది కదా అని కొట్టేయించుకుంటామా? నీ ఆవు అంతే. హోరీకి గోళ్ళూడగొట్టి పుచ్చుకోగల శక్తి లేదు. ఉంటే మాట్లాడకుండా దొరికిందే సందు కదా అని ఆవును తోలుకెళ్ళేవాడే. భోలా రొక్కం అడగటం లేదు. అతను ఆవు నమ్మేది చిట్టు కోసం కాదని హోరీకి కూడా తెలుసు. అయితేనేం, కష్టాల్లో ఉన్న వాళ్ళ వస్తువులు ముట్టుకోకూడదు. జన్మ జన్మాంతరాల నుండి అతని నరనరాల్లోనూ ప్రవహిస్తున్న నీతి అందుకు అంగీకరించలేదు. అయితే చిట్టు కోసం ఎవరినన్నా పంపమంటావా అన్నాడు భోలా గద్గద స్వరంతో. ఆ, ఇప్పుడు నేను దొరగారి దివానాకని వెళ్తున్నా. నేను వచ్చిన తర్వాత పంపు, ఇప్పిస్తా అన్నాడు హోరీ. భోలా కళ్ళు నిండారినాయి. నువ్వివాళ్ళ నన్ను గట్టెక్కించావు బాబు. ఇప్పటికి తెలిసింది నాకు, నేను ఒంటరివాణ్ణి కాదని, నా మంచి కోరేవాళ్ళు కూడా ఉన్నారని అని ఒక క్షణం ఆగి, ఆ సంబంధం మాట మాత్రం మర్చిపోకు బాబు అని హెచ్చరించాడు. సరే లెమ్మంటూ హోరీ ముందుకు నడిచాడు. అతని మనసేదో విచిత్ర ఆనందంతో కేరింతలు కొట్టింది. 5-6 మనుగుల చిట్టుపోతే మాత్రం ఏం, వాడి కష్టాలు గట్టెక్కుతాయి కదా. పాపం, ఆవు నమ్మవలసిన అవసరం లేకుండా పోతుంది. చేతిలో 4 రాళ్లాడినప్పుడే తోలికి రావచ్చు ఆవుని. దేవుడు పుణ్యమా అంటూ వాడికి భార్య దొరికితే చిక్కే ఉండదు. హోరీ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ గంగిగోవు తోకతో ఈగల్ని తోలుకుంటూ, తల ఊపుకుంటూ, మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ అందంగా నడిచి వెళ్తుంది. దాసదాసి పరివేష్టితమైన రాణిలాగా ఉంది ఆ ఆవుల మంద మధ్య నడిచిపోతున్న ఆ గోవు. ఆ కామధేనువుని తన దొడ్లో కట్టివేసుకునే అదృష్టం ఎప్పుడు లభిస్తుందో మన హీరో హోరీకి.